హాయ్ అండి. ఈరోజైతే మనము తోటకూర, గోంగూర వేసి పులగూర చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. గోంగూర వేయడం వల్ల పుల్లగా టేస్ట్ భలే ఉంటుందండి ఆకుకూర, గోంగూర. ముందుగా అయితే మనం ఒక కట్ట గోంగూర కట్ట తీసుకుందాము. ఒక కట్టొచ్చి తోటాకండి ఇది. ఇవి 2 మనం నీట్‌గా ఇప్పుడు ఒలుచుకుందామండి. 2 కలిపి చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నోటికి పుల్లగా తగులుతా భలే ఉంటుందండి. పుల్లకూర కదండీ చాలా బావుంటుందండి. ముందుగా మనం ఒలుచుకుందాము. ఒలుచుకొని నీట్‌గా 3, 4 సార్లు కడుక్కుందామండి. ఈ ఆకుకూరలో మట్టి ఉంటుంది. అందుకని మనం బాగా కడుక్కోవడం వల్ల మట్టంతా పోతుంది. లేదంటే నోటికి తగులుతా ఉంటది మట్టి కూడాను మనకు. బాగా కడుక్కుందామండి. 3, 4 సార్లు కడుక్కోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 4 టమోటాలు తీసుకుందాము. ఒక 7 పచ్చిమిర్చి తీసుకుందాం. కొంచెం అంటే కొంచెం చింతపండు వేస్తున్నాను. ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి. ఒక టీ స్పూన్ పసుపు పొడి, ఒక సగం వచ్చి ఆనియన్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం నీట్‌గా కట్ చేసుకొని మనం ఆకుకూర గోంగూరలో వేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎప్పుడు మనం ఆకుకూర పులిహోర చేసుకుంటాం కదండీ! ఒక్కసారి ఈ విధంగా గోంగూరేసి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చింతపండు మటుకు కొంచెమే వేసుకోండి. ఆల్రెడీ గోంగూర పులుపు కాబట్టి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువ తినే పనైతే కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి. ఒక గ్లాస్ నిండా నేను నీళ్ళు పోస్తున్నానండి. ఇంకా అంతేనండి. ఇంక నీళ్ళు పోసేది ఉండదండి. ఆ గ్లాస్‌కి నీట్‌గా ఉడికిపోతుంది మనకు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాము. పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము. మధ్యలో కలుపుతా ఉండండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకుందాము. వేసి బాగా కలుపుకుందాము. బాగా ఉడకపెట్టుకుందాము. మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి మనకు కొంచెం దగ్గర పడేంతవరకు మనం ఉడకపెట్టుకోవాలండి. మరి నీళ్ళు కొంచెం అంటే కొంచెం ఉంచి పెట్టండి నీళ్ళు. మనకు కలుపుకోవటానికి బావుంటుంది. గట్టిగా లేకుండా ఆకుకూర. ఇప్పుడు ముద్దకు అంతా బాగా ఎన్నించుకుందాము. నేను చూపిస్తున్నాను కదండీ! అంత ఉంటే సరిపోతుందండి మనకు. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కడాయిలో పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి అవి చిటపట అనిన తర్వాత మనం సగం ఆనియన్ కూరలో వేసాం కదండీ! ఇంకొక సగం ఆనియన్ వచ్చి పోపులో వేసుకుందాము. కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకొని కరివేపాకు వేసుకుందాము. ఆనియన్ బాగా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే కూరలోకి చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం కూరలో వేసుకొని కలిపేసుకుందామండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర, గోంగూర, పుల్లగూర రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.